వీడియోలో మనం చూడబోతున్న మహా అవతార్ నరసింహ డిలీటెడ్ సీన్. డిలీట్ ఎందుకు చేశారో తెలియదు. ఓకే, అశ్విన్ కుమార్ మీకు తెలిసిందే, డైరెక్టర్ అండ్ హోమ్ వాలే ఫిల్మ్స్ నుంచి ఈ మూవీ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే మనం ఈ డిలీటెడ్ సీన్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ప్లే చేద్దాం. 1 2 3 గో. హిరణ్యకశ్యప, నిన్ను నీవు మహాపరాక్రమమైన సర్వశక్తివంతుడిగా భావిస్తుంటావు, కానీ నీకు 5 ఏళ్ల వయసున్న చిన్న పిల్లాన్ని చంపడం కూడా చేత కాలేదు. మరి నీవు ఆ విష్ణువుని ఎలా చంపగలవు? ఏమైంది, కోపం వస్తుందా? ఇది ఇలాగే కొనసాగితే ఇక ఇతట నీ కోపాన్ని చూసి కుక్క కూడా భయపడదు. చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ. ఏదో ఒకటి చేసి తీరాలి. ఓకే, ఈ వీడియో అయితే చూస్తాం. నిజంగా యాక్చువల్లీ ఇది డిలీటెడ్ సీన్ అయితే ఉన్నది, ఎందుకంటే మూవీలో ఈ సీను లేదనమాట ఎక్కడ. యాక్చువల్గా ఈ సీన్ ఎప్పుడు రావాల్సింది అయితే ఈ చంపడానికి ట్రై చేసి దాని తర్వాత చిరాకు వచ్చి ఉన్నప్పుడు ఈ సీన్ ఐ థింక్ ఉండబోతుందేమో, కానీ దాంట్లో పెట్టలేదు, డిలీట్ చేసేసారు. అది ఎందుకు చేశారో తెలియదు. ఉంటే బాగానే ఉండు, పర్లేదు, ఏమి ఎఫెక్ట్ కూడా అవ్వకపోతును. అండ్ దీంట్లో ఏమి అంటే సర్టిఫికేట్ తీయడానికి కూడా ఏమి రీజన్ లేదు కదా, కానీ తెలియదు అది ఎందుకు తీసారో అసలు నాకు అర్థం అవ్వలేదు. ఎందుకైతే ఈ సీన్ డిలీట్ చేశారో అది నాకు మాత్రం అర్థం అవ్వలేదు. మీకు అర్థమవుతే కనుక మీరు మాత్రం చెప్పండి. అంటే నాకైతే చూసి అనిపించింది ఉంటే బాగుండేమో, ఒక వేరే ఎఫెక్ట్ వద్దును, మహా అయితే ఒక 2 minutes అయితే ఎక్స్ట్రా అవుతును అంతే తప్ప ఇంకా ఎఫెక్ట్ మాత్రం ఏమీ లేదు. దాన్ని తీసేస్తే అది కొంచెం ఈ సీన్ చూసాక ఏంటనిపించింది అంటే ఈ సీన్ అసలు ఎందుకు డిలీట్ చేశారో అనిపించింది నాకు. ఓకే, ఉంటే చాలా బాగుండని. అండ్ దీంట్లో డిప్రెస్ అయిపోతారు అనమాట పాపం ఒక తన కొడుకుని చంపలేక. ఎందుకంటే తన కొడుకు అపోజిట్ గా కదా మాట్లాడతారు. హిరణ్యకశ్యప అయితే విష్ణుదేవుడికి యాంటీ అనమాట, అండ్ ఇక్కడ ప్రహ్లాద్ అయితే విష్ణుదేవుడికి భక్తుడు అనమాట. దాని గురించే పాపం డిప్రెస్ అయిపోతాడు. ఓకే, స్పాయిలర్ ఏమి ఇవ్వట్లేదు. స్పాయిలర్ ఏముంది, ఇంకా మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఇప్పుడు కూడా మూవీ అయితే 200+ థియేటర్స్ లో నడుస్తున్నది. మీరు ఇప్పుడు దాకా వెళ్ళలేదు అయితే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, బాగా మూవీ చూడొచ్చు. మీ చిన్నపిల్లలకి ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా అయితే మీరు మూవీ ప్లీజ్ వెళ్ళి చూపించండి. అండ్ ఈ సీన్ ఎందుకు డిలీట్ చేశారో మీకు రీజన్ తెలిస్తే మీరు నాకు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక మిరాయి మూవీ అని వచ్చింది, అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, మూవీ అయితే బాగున్నది, నేనైతే చూసేసాను. మీరు కూడా వెళ్ళి ప్లీజ్ ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై.